హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ నెంబర్ 18. మధుతో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా అవదు. అందుకని వెంటనే మళ్ళీ మణి, వసు ఇద్దరూ ఆ ఊరు బయలుదేరుతారు. కోటేష్ కూడా అదే ఊరికి వెళ్ళిపోతాడు. డైరెక్ట్గా కిరణ్ పేరు చెప్పి ఇంటికి వెళ్ళాలంటే అక్కడ ఎవరికైనా అనుమానం వస్తుందని ఒక 2 రోజులు అక్కడే ఉండి అక్కడి సిచ్యువేషన్ చూసి మెల్లిగా మధుని ఎవరికీ తెలియకుండా అక్కడే చంపి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతారు. ఆ నెక్స్ట్ డేకి వసుమతి, మణి కూడా ఆ ఊరికే వచ్చేస్తారు. వాళ్ళు డైరెక్ట్గా రాజ్యలక్ష్మి ఇంటికి ఆటో మాట్లాడుకుని వెళ్తారు. కాలింగ్ బెల్ నొక్కగానే విశాల వచ్చి తలుపు తీస్తుంది. ఎవరు కావాలండి అని అడుగుతుంది. మేము మధు ఫ్రెండ్స్మి. మధు ఇక్కడే ఉన్నాడు అని మాకు తెలిసింది. తనని కలుద్దామని వచ్చాం అంటారు. ఓ అవునా, మధు మా బావ, లోపలికి రండి అంటూ లోపలికి పిలిచి కూర్చోబెట్టడానికి సోఫా చూపిస్తుంది. మీరు కూర్చోండి, నేను మా బావని పిలుచుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళి, బావా నీకోసం మీ ఫ్రెండ్స్ అంట వచ్చారు చూడు అంటూ పిలుస్తుంది. మధు రూమ్ నుంచి బయటికి వచ్చి అక్కడ మణిని, వసుని చూసి షాక్ అవుతాడు. వెంటనే విశాల అని పిలిచి, నేను చెప్పే వరకు పూరిని బయటికి రాకుండా చూసుకో అని చెప్తాడు. కానీ అని విశాల ఏదో అడిగేలోపే వీళ్ళకి 2 కాఫీలు కూడా పంపించు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఏంటి ఇక్కడి వరకు వచ్చారు? ఇంతకీ ఆ కుమార్కి ఎలా ఉంది అని అడుగుతాడు. మణి మాట్లాడడం మొదలుపెట్టి కోటేష్ గురించి, గోపీనాథ్ గురించి మొత్తం అంతా చెప్తాడు. అప్పుడు వసు మధుతో మాట్లాడుతూ, సారీ మధు, నేను అదంతా నీ మీద ప్రేమతోనే చేశాను, అర్థం చేసుకో. ఇప్పుడు నీ లైఫ్ ప్రమాదంలో ఉంది అని తెలియగానే ఇంకా అక్కడ ఉండలేకపోయాను. అందుకే నీ కోసం ఇంత దూరం వచ్చాను. ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటావు కదా అంటుంది. నీకేమైనా పిచ్చా వసు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను, పూరి లవ్ చేసుకుంటున్నాం. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాగే మేమిద్దరం బావ-మరదళ్ళం. మాకు ఊహ తెలిసినప్పటి నుంచే మా ఇద్దరికి పెళ్ళి అని మా ఇంట్లో అనుకుంటూ ఉండేవారు. అప్పటినుంచే నేను పూరిని ఇష్టపడ్డం మొదలుపెట్టాను. నాకు పెళ్ళంటూ జరిగితే అది పూరితోనే జరుగుతుంది. నా మాట విని నువ్వు అర్థం చేసుకుంటే నీకే మంచిది అంటాడు మధు. నేను కూడా పూరిని లవ్ చేశాను అనే భ్రమలోనే ఉన్నాను. కానీ అది నిజమైన ప్రేమ కాదు. అందుకే వాళ్ళని కష్టపడేలా చేశాను. నువ్వు కూడా అర్థం చేసుకో అంటాడు మణి. ఈలోపు విశాల కాఫీ పట్టుకుని వస్తుంది. వాళ్ళకి కాఫీ ఇచ్చి మధుకి కూడా ఇస్తుంది. విశాల, వెళ్ళి పూరిని కూడా పిలువు అంటాడు మధు. విశాల, అదేంటి, ఇందాకే కదా వద్దు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు పిలువు అంటున్నాడు అని కన్ఫ్యూజ్ అవుతూ, అలాగే బావా అంటూ లోపలికి వెళ్తుంది. విశాల పిలిస్తే పూరి కూడా బయటికి వస్తుంది. వాళ్ళని చూసి కంగారు పడుతూ మధు దగ్గరికి వస్తుంది. మధు పూరి చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని, కంగారు పడుకు అంటూ మొత్తం విషయం అంతా చెప్తాడు. అంటే ఇప్పుడు ఆ కోటేష్ మన ఇద్దరిని చంపేస్తాడా అంటుంది భయంగా పూరి. నువ్వు మర్చిపోయినట్టున్నావు, మనం ఉన్నది రాజ్యలక్ష్మి గారి ఇంట్లో. మా అమ్మమ్మ అంటే ఆషామాషీ కాదు. నాకు తెలిసి వాడు ఈపాటికే మన ఊర్లోకి వచ్చేసుంటాడు. నన్ను ఎలా బయటికి రప్పించి చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. మనకి వాడు వచ్చిన విషయం తెలుసని వాడికి తెలియదు కాబట్టి మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాడి పని పట్టాలి అంటాడు మధు. ఇది తేలే వరకు మీరిద్దరూ కూడా ఇక్కడే ఉండండి అంటాడు. అలాగే అంటారు మణి, వసు. ఈలోపు బయట నుంచి కిరణ్ వస్తారు. మావయ్య, వీళ్ళు నా ఫ్రెండ్స్ వసుమతి, మణి అని పరిచయం చేస్తాడు. అలాగే ఇంకో 2 రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారు అని అతనికి చెప్పగానే కిరణ్ నవ్వుతూ, అలాగే వాళ్ళకి ఇష్టమైనన్ని రోజులు ఇక్కడే ఉండమను అని చెప్పి బయటికి కొంచెం పనుంది, మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడ కోటేష్ వాళ్ళు రాజ్యలక్ష్మి కుటుంబం గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరూ రాజ్యలక్ష్మి కుటుంబం గురించి చాలా గొప్పగా చెబుతూ చాలా గౌరవం కలిగిన కుటుంబం అని చెబుతారు. కోటేష్ అయితే ఆ రాజ్యలక్ష్మికి ఇక్కడ బాగా పలుకుబడి ఉన్నట్టుంది.
మధుని చంపడం కొంచెం కష్టమే అనుకుని వెంటనే గోపీనాథ్కి కాల్ చేస్తాడు. ఇక్కడ విషయాలన్నీ చెప్పి, సార్, ఆ మధుని ఇక్కడ చంపమంటారా లేదంటే అక్కడికి వచ్చాక చంపమంటారా అని అడుగుతాడు. గోపీనాథ్ ఎమ్మెల్యే కావడం వల్ల పొగరుగా, అది ఎవరైతే ఏంటి, ఆ ఊరికి ఆఫ్టర్ ఆల్ ఓ పెద్ద మనిషి లెక్క, అక్కడే దాని ముందే వాడిని చంపేసిరండి అని ఆర్డర్ వేసి కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. కోటేష్ ఎలా అయినా మధుని తొందరగా చంపి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. ఇంకో 4 రోజుల్లో ఆ ఊరికి జాతర ఉందని తెలుస్తుంది. కోటేష్ వాళ్ళు వంటలు వండే క్యాటరింగ్ వాళ్ళలా వేషం వేసుకుని తన మనుషులతో ఆ ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడు. సార్, మేము క్యాటరింగ్ వాళ్ళమే, వంటలు బాగా చేస్తాం, మాది పక్క ఊరు, మీరు ఒప్పుకుంటే ఈ జాతరకి మేమేమి వంటలు కావాలో అన్నీ చేస్తాం అని అడుగుతారు. మా ఊరిలో ఏ నిర్ణయమైనా రాజ్యలక్ష్మి గారే తీసుకుంటారు. నేను మిమ్మల్ని ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను. ఆవిడతో ఒకసారి మాట్లాడండి. ఆవిడ ఓకే అంటే ఈ సంవత్సరమే కాదు, వచ్చే 4-5 సంవత్సరాల వరకు మీరే క్యాటరింగ్ చేయొచ్చు అంటాడు ఆ ఊరి ప్రెసిడెంట్. జాతరకి ఇంకా 3 రోజులే టైం ఉంది కాబట్టి ఆ ఊరి ప్రెసిడెంట్ వెంటనే వాళ్ళని రాజ్యలక్ష్మి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆవిడ వాళ్ళని చూసి చూడటానికి బాగానే కనిపిస్తున్నారని, సరే అలాగే మీరే చేద్దురు గాని, కానీ మీ డీటెయిల్స్, మీ ఊరు పేరు, ఆధార్ కార్డ్ నెంబర్లు అన్నీ మా ఊరి ప్రెసిడెంట్ గారికి ఇవ్వండి. ఆయన ఒకసారి చెక్ చేసి ఏ విషయం మీకు ఫోన్ చేసి చెప్తారు అని అంటుంది. చూడ్డానికి ముసలిదే గాని చాలా తెలివితేటలున్నాయి అని అనుకుంటాడు కోటేష్. అది కాదమ్మా, జాతరకి ఇంకా 3 రోజులే ఉంది కాబట్టి మీరు తొందరగా చెప్తే మేము మాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. వస్తువులు తెచ్చుకోవాలి, సరుకులు కొనాలి అంటాడు కోటేష్. వాళ్ళకి ఆలోచించుకునే టైం, వీళ్ళ గురించి తెలుసుకునే టైం ఇవ్వకూడదని అతని ఆలోచన. ఈలోపు ఆ ఊరి ప్రెసిడెంట్ కూడా, అవునమ్మా, టైం ఎక్కువ లేదు, పాత క్యాటరింగ్ వాళ్ళు ఇంతవరకు ఫోన్ చేయలేదు, వీళ్ళకి కూడా టైం ఉండాలి కదా, ఇంకా 2 రోజులే ఉంది మధ్యలో, వీళ్ళు మంచివాళ్ళలాగే కనిపిస్తున్నారు, ఈసారికి వాళ్ళకి అవకాశం ఇద్దామమ్మా అంటాడు. రాజ్యలక్ష్మి, సరే అలాగే, కానీ మీ ఆధార్ కార్డ్ జిరాక్స్లు మాత్రం ప్రెసిడెంట్కి ఇచ్చి పని స్టార్ట్ చేయండి అంటుంది. అలాగే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజ్యలక్ష్మికి వాళ్ళ మీద అనుమానం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కనీసం అడ్వాన్స్ అమౌంట్ కూడా అడగకుండా వెళ్ళిపోతారు. ఇంతవరకు తను చేయించిన మొదలుపెట్టిన పనులు అడ్వాన్స్ ఇవ్వకుండా ఏవీ లేవు. అందుకే అనుమానం వస్తుంది. వీళ్ళని బయట మాట్లాడుకోవడం విశాల కాసేపు ముందే చూస్తుంది. మామూలుగా లోపలికి వెళ్ళి వసుతో తన కాలేజ్ విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. మాటల మధ్యలో, ఇంకా 3 రోజులు మా ఊర్లో జాతర ఉంది తెలుసా, చాలా బాగా జరుగుతుంది. ఈ జాతరని ప్రతి సంవత్సరం చేస్తాం. ఇప్పుడే ఎవరో కొత్త క్యాటరింగ్ వాళ్ళు వచ్చారు. మా నాన్నమ్మ చాలా గ్రాండ్గా చేస్తుంది ప్రతి ఏడు అంటుంది. వెంటనే వసు పరిగెత్తుకుంటూ వెళ్ళి కిటికీలోంచి చూస్తుంది. అప్పుడే వాళ్ళ గేట్ క్రాస్ అవుతూ కోటేష్ కనిపిస్తాడు. వసు దూరం నుంచి కోటేష్ని చూసి పోల్చేసి వెంటనే మధు దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్తుంది. అంటే ఈ జాతరలో ఎలా అయినా నన్ను చంపాలని ప్లాన్ చేశారన్నమాట. వాళ్ళని మా అమ్మమ్మతోనే కొట్టించి ఎలా ఈ ఊరు నుంచి పంపిస్తానో చూడండి అంటాడు మనీతో వసుతో. ఈలోపు అక్కడికి పూరి వచ్చి, వద్దు బావా, నా మాట విను, ఈ విషయం నాన్నమ్మగారితో చెప్పేద్దాము, ఆవిడ అంతా చూసుకుంటుంది, అసలే ఆ కోటేష్ నరరూప రాక్షసుడని అంటున్నాడు మణి, మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అంటుంది పూరి. వసు మణి కూడా అదే అంటారు, వాళ్ళ అమ్మమ్మతో చెప్పేయమని. కానీ మధు, వద్దు, మన గొడవలు ఆవిడికి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, మనం వాళ్ళ దృష్టిలో ఇంకా చిన్నపిల్లలమే, వాళ్ళకి మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలియకపోవడమే మంచిది అంటాడు. మధు మాటలకి పూరి, వసు, మణి ఏమనలేక వాళ్ళ మొహాలు వాళ్లే చూసుకుంటారు. కోటేష్ తనతో పాటు మరో 5గురిని తీసుకుని ఊర్లో జాతర జరిగే గుడి దగ్గరికి వెళ్తాడు. ఆ చుట్టుపక్కలంతా ఒకసారి పరిశీలించి ఏం చేయాలో, తన ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఆలోచించుకుంటూ ఉంటాడు. మా ఊరి ప్రెసిడెంట్ కూడా కోటేష్ మాటల్ని నమ్మి వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్లు తర్వాత ఇస్తామంటే సరే అనేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోటేష్ ఉన్న ప్లేస్కి మధు వచ్చి దొంగచాటుగా వాళ్ళందరినీ చూస్తాడు. జాతరకి ఊర్లో అందరితో పాటు మధు కూడా వస్తాడు. అప్పుడే మధుని చంపేయాలి అన్నది కోటేష్ ప్లాన్. కోటేష్ గాని అతని మనుషులు గాని వసుమతిని, మణిని చూస్తే ప్రమాదమని జాతర రోజు వరకు ఊళ్ళో వాళ్ళకి తిరగద్దు అని చెప్పేస్తాడు మధు. జాతర రోజు రానే వస్తుంది. కోటేష్ తన మనుషులతో వంట చేస్తున్నట్టు నటిస్తూ మధు ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర అందరూ జాతరకి బయలుదేరుతారు.
పార్వతి రెడీ అవుతూ విశాలను పిలిచి కొత్త కాస్ట్లీ లంగావోని కట్టి తన నగలు రాజ్యలక్ష్మి పాత కాసుల పేరు వేస్తుంది. అమ్మా, మనం ఏమైనా పెళ్ళికెళ్తున్నామా? ఏంటి? ఎందుకు నాకు ఇవన్నీ నగలు పెడుతున్నావు అని అడుగుతుంది విశాల. నువ్వు ఇలా అందంగా కనిపిస్తే మీ బావ నిన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటాడు. అయినా మొదటి రోజు నువ్వు నాతో ఏమన్నావు? ఎలా అయినా ఆ బావని లైన్లో పెడతాను అన్నావు కదా! ఆ తర్వాతేంటి ఆ పూరితో తిరుగుతున్నావు అంటుంది వాళ్ళమ్మ. పూరి చాలా మంచిదమ్మా, నాతో చాలా బాగుంటుంది తెలుసా అంటుంది విశాల. నీ మొహం, ఎంత మంచిదైనా పోటీ పోటీయే. నిన్ను కాదని ఆ పూరిని మీ బావ పెళ్లి చేసుకుంటే నీకు ఓకేనా అని అడుగుతుంది పార్వతి. ఒకవేళ బావకి పూరియే నచ్చితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విశాల. పార్వతి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇది నా కూతురేనా? ఇదేంటి ఇలా అయిపోయింది? పూరి నా కూతురికి ఏదో మందు పెట్టిందా ఏంటి అని మనసులో అనుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. విశాల చాలా ఎక్కువగా రెడీ అయ్యి రూమ్లోంచి బయటికి రాగానే తనని రాజ్యలక్ష్మి చూసి, ఏంటి విసు, ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంతలా రెడీ అయ్యావు, ఏంటి విషయం అని తన కళ్ళజోడు తుడుచుకుంటూ అడుగుతుంది. చూడు నాన్నమ్మ, ఎంత వద్దన్నా కూడా అమ్మ ఎలా రెడీ చేసిందో అంటుంది విశాల బొంగమూతి పెట్టుకొని. రాజ్యలక్ష్మి నవ్వుతూ, బావున్నావులేవే అని. ఎప్పుడూ ఇలా రెడీ అవ్వలేదు కదా, అందుకే అడిగాను. కానీ చాలా అందంగా ఉన్నావులే అంటుంది మనవరాల్ని చూసి మురిసిపోతూ. సరిగ్గా అప్పుడే పూరి వసుమతి కూడా రెడీ అయ్యి బయటికి వస్తారు. వాళ్ళిద్దరూ చాలా సింపుల్గా రెడీ అయ్యి పంజాబీ డ్రెస్లో కనిపిస్తారు. రాజ్యలక్ష్మి వాళ్ళని చూసి, అదేంటి మీరు ఇంత సింపుల్గా రెడీ అయ్యారు? ఇప్పుడు మీరు కూడా నా కుటుంబంలోని సభ్యులే. ఇలా కనిపిస్తే నా పరువేం కావాలి? వెళ్ళండి, మీరు కూడా లంగావోని వేసుకొని అందంగా మంచిగా నగలతో రెడీ అయ్యి రండి అంటుంది. పూరి వసు వాళ్ళ మొహాలు చూసుకుంటారు. వెళ్ళండి అంటే అలా మీరే మొహాలు చూసుకుంటారేంటే అంటుంది గట్టిగా రాజ్యలక్ష్మి. అది మరి నాన్నమ్మ, మా దగ్గర ఇప్పుడు అలాంటి బట్టలు లేవు. అలాగే మేము ఇక్కడికి ఎటువంటి జ్యువెలరీ కూడా తీసుకుని రాలేదు అంటుంది పూరి. అయ్యో పిచ్చిపిల్ల, అవన్నీ మీ పిన్ని పార్వతి ఇస్తుంది. వెళ్ళి తీసుకోండి, తొందరగా రండి అంటుంది రాజ్యలక్ష్మి. లోపలికి వెళ్ళి పార్వతి దగ్గర నిల్చుంటారు ఇద్దరు. పార్వతి రెడీ అవుతూ వడ్డానం పెట్టుకుంటూ ఉంటుంది. తన వెనుక ఉన్న వాళ్ళిద్దరినీ అద్దంలో చూసి, ఏంటి పూరి, ఏం కావాలి అని అడుగుతుంది వెనక్కి తిరిగి చూడకుండానే. పిన్ని, మరేమో నాన్నమ్మగారు మమ్మల్ని అని చెప్పడానికి తడబడుతూ ఉంటుంది. ఈలోపు వెనక నుంచి విశాల వచ్చి, నాన్నమ్మ వీళ్ళకి కూడా నాలాంటి లంగావోని ఇచ్చి నగలు కూడా ఇచ్చి బాగా రెడీ చేసి పంపించమంది అని అంటుంది. పార్వతికి చాలా కోపం వస్తుంది. కానీ తన అత్తగారి ముందు తన మాటలేవి చెల్లవని తనకి బాగా తెలుసు. మొత్తం ఆస్తి అంతా ఆవిడదే. అలాగే తన భర్త కూడా వాళ్ళమ్మ చెప్పిన మాటే వింటాడు. అలాంటప్పుడు తన ఇష్టం వచ్చినట్టు చెయ్యలేదు. ఇంకా ఏం మాట్లాడకుండా ఇష్టం లేకపోయినా కూడా ఇంకో 2 లంగావోనీలు తీసి వాళ్ళిద్దరికీ ఇస్తుంది. బీరువా నుంచి కొన్ని నగలు కూడా తీసి వాటిని లెక్కపెట్టి వాళ్ళకి ఇస్తుంది. కానీ వసుమతి, లేదు, నాకు లంగావోని కట్టుకోవడం ఇష్టం లేదు. నేను ఆ మామగారికి చెప్పేస్తాను అంటుంది. సరే, నీ ఇష్టం అని పార్వతి ఆ డ్రెస్ తనకి ఇచ్చిన నగలు వెనక్కి తీసేసుకుని మళ్ళీ బీరువాలో పెట్టేసి మిగిలినవి పూరికి ఇచ్చేస్తుంది. పూరి చక్కగా రెడీ అయ్యి నగలన్నీ వేసుకుని బయటికి వస్తుంది. విశాల, పూరి చాలా అందంగా కనిపిస్తారు. మిగతా వాళ్ళంతా వాళ్ళిద్దరినీ అలా చూసి ఉండిపోతారు. రాజ్యలక్ష్మి పార్వతికి, జాతర నుంచి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ దిష్టి తీయు అంటుంది. పార్వతి మూతి తిప్పుకుంటూనే అలాగే అంటుంది. ఎవరూ చూడకుండా మధు పూరిని చూసి కన్ను కొడతాడు. ఆ విషయం పార్వతి, వసు ఇద్దరూ చూస్తారు. ఇద్దరికీ కోపం పెరిగిపోతుంది. నేను అనుకున్నట్టే అయింది. ఆ పూరి మా విస్సుకే కాకుండా మధుకి కూడా ఏదో మందు పెట్టేసింది. అందుకే వాడు నా కూతుర్ని కాకుండా ఆ పూరినే లవ్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది పార్వతి. వసు కూడా పూరినే కోపంగా చూస్తూ ఉంటుంది. ఈలోగా, నువ్వేమే పిల్ల అలాగే ఉన్నావు అంటుంది రాజ్యలక్ష్మి వసుని చూసి. నా వల్ల కాదు, అది వేసుకుంటే నడవలేక పడిపోతా అంటుంది వసు. పిదపకాలం పిదప బుద్ధులు అని నీ ఇష్టం, పదండి అందరూ అంటుంది రాజ్యలక్ష్మి. అందరూ కలిసి జాతర దగ్గరికి బయలుదేరుతారు. మణి, మధు దగ్గరికి వచ్చి, మధు, నువ్వేమైనా ప్లాన్ ఆలోచించావా? అక్కడ గుడి దగ్గర కోటేష్ నిన్ను చంపడానికి రెడీగా ఉండే ఉంటాడు. నాకు చాలా భయంగా ఉంది అంటాడు. నా ప్లాన్లో నేనున్నాను. నువ్వు కంగారు పడకుండా వాడు నా మీద అటాక్ చేసే వరకు నువ్వు వసుమతి వాడికి కనిపించకుండా జాగ్రత్తగా ఉండండి చాలు అంటాడు.
మీరు గాని వాడికి కనిపించారంటే ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది. అనవసరంగా పెంట పెంట అవుతుంది. తర్వాత మీ ఇష్టం అంటాడు మధు. మధు చెప్పిందే నిజమని మణి వెంటనే వసుమతిని పిలిచి వాళ్ళిద్దరూ సపరేట్గా జాగ్రత్తగా ఎవరికీ కనిపించకుండా నడుస్తూ ఉంటారు. జాతరకి వెళ్ళి ముందుగా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. రాజ్యలక్ష్మి తన కుటుంబ సభ్యులు వస్తున్నారు అనగానే అక్కడ లైన్లో ఉన్న ఆ ఊరి వాళ్ళందరూ వాళ్ళకి లోపలికి దారి ఇస్తారు. అలా అందరూ సపరేట్గా వీళ్ళకి గౌరవం ఇస్తూ లోపలికి పంపించడం చూసి పూరి, వసు, మణి, మధు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ నమస్కారం అమ్మా, నమస్కారం అమ్మా అంటూ రాజ్యలక్ష్మిని పలకరిస్తూ ఉంటారు. రాజలక్ష్మి కూడా అందరికీ నమస్కారం అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూనే గుళ్ళోకి నడుస్తుంది. విశాల మాత్రం గొప్పగా ఫోజ్ కొడుతూ పూరి వైపు చూసి నవ్వుతుంది. పూరి కూడా గ్రేట్ అన్నట్టు ఫేస్ పెట్టి నవ్వి పద అంటూ లోపలికి వెళ్తారు. బయట అందరూ రాజలక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు కోటేష్ తన మనుషులు విని అలర్ట్ అవుతారు. ఆ వంటలన్నీ అక్కడే ఆపేసి అందులో ఒకడు తప్ప మిగతా అందరూ దగ్గరలోనే ఉన్న తోటలోకి వెళ్ళి వాళ్ళు ముందే రెడీ చేసుకున్న కత్తుల్ని పట్టుకుని ఎవరి ప్లేస్లో వాళ్ళు చెట్ల వెనక నిల్చొని దాక్కుంటారు. రాజ్యలక్ష్మి వాళ్ళు దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఖాళీగా ఉన్న ప్లేస్లో కూర్చుని ప్రసాదం తింటూ ఉంటారు. ఈలోపు ఆ ఊర్లో ఉండే కొంతమంది పెద్ద మనుషులు రాజ్యలక్ష్మి కిరణ్లతో మాట్లాడడానికి అక్కడికి వస్తారు. పార్వతి తనకి ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుంది. అక్కడ మధు, పూరి, మణి, వసు, విశాల మాత్రమే ఉంటారు. విశాలకి అక్కడ ఏం జరుగుతోందో తెలియదు కాబట్టి వాళ్ళతో ఏవేవో జాతర విశేషాలు చెప్పేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కోటేష్ మనుషుల్లో ఒకడు వీళ్ళ దగ్గరికి వచ్చి బాబు, మీలో మధు, పూరి అంటే ఎవరు బాబు అని అడుగుతాడు. వాడిని చూసి మణి, వసు వెంటనే వాళ్ళ మొహాలు పక్కకు తిప్పి కనబడకుండా దాచుకుంటారు. లక్కీగా వాడు వాళ్ళని చూడడు. ఈలోపు మధు నేనే మధుని అంటాడు. మిమ్మల్ని ఇద్దరిని రాజలక్ష్మి అమ్మగారు రమ్మంటున్నారు అని చెప్తాడు. ఈలోపు విశాల కానీ నాన్నమ్మ ఇప్పుడు ఎందుకు పిలిచింది బావా, నేను కూడా వస్తా అంటుంది. మధు పూరి వైపు చూసి విశాల్ని ఆపమని సైగ చేస్తాడు. పూరి విశాలతో మనిద్దరం కలిసి వెళ్దాం, నువ్వు నాతోనే ఉండు అని ఆపేస్తుంది. కానీ తనకి మధు వెళ్ళడం కూడా చాలా భయంగానే ఉంటుంది. ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోతుంది. వస్తాను పదా అంటూ మధు గట్టు మీద నుంచి కిందకి దిగుతాడు. కానీ పూర్ణిమ రావడం లేదు అని వాడు అడుగుతాడు. తను తర్వాత వస్తుందిలే, మా అమ్మమ్మకి నేను చెప్తా పద, ముందు అక్కడి నుంచి పద అంటూ మధు అనగానే మరీ ఎక్కువగా అడిగితే అనుమానం వస్తుందని సరే అంటూ మధుని కోటేష్ ఇంకా మిగతా వాళ్ళు ఉన్న చెట్ల వైపు తీసుకెళ్తాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? కోటేష్ని మధు కొట్టగలడా? లేదంటే మధునే కొట్టి కోటేష్ చంపేస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. మీకు ఈ కథ కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.